ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం 105 ట్రెండ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. 105లో బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో, జనతాదళ్ యు 21 స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ 1 స్థానంలో, రాష్ట్రీయ జనతాదళ్ 37 స్థానాల్లో, తర్వాత రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 2 స్థానాల్లో, హిందుస్థాన్ అవామీ మోర్చా 3 స్థానాల్లో. ఈ ఓవరాల్గా చూసుకుంటే నితీష్ కంటే పర్ఫార్మెన్స్ లాలూ యాదవ్ది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే బీజేపీకి 30 సీట్లు ఇప్పుడు ఆధిక్యంలో ఉంటే లాలూ యాదవ్ 37 సీట్లు ఉన్నాడు, నితీష్ కేవలం 21 సీట్లే ఆధిక్యంలో ఉన్నాడు. మరి నితీష్ డెవలప్మెంట్, నితీష్ను చూసి లాలూ కోటేస్తారని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ రివర్స్ సిచ్యువేషన్ కనబడుతుంది. లాలూ యాదవ్ చాలా లీడ్లో ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే. వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పిన 100+ దాంట్లో 1/3 బీజేపీకి వచ్చింది, మిగిలినవి నితీష్ అండ్ లాలూకి వచ్చినాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మనం ఎక్కడైతే డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ డీవియేట్ అవుతామో ఈ అవినీతి పైకి వచ్చేస్తుంది, అవినీతి పక్కకి వెళ్ళిపోతుంది. అంటే లాలూ యాదవ్ను అరాచకవాది అన్నారు, లాలూ యాదవ్ను అవినీతి పరుడు, గడ్డి తిన్నవాడు, గడ్డిలో ఆయనకు జైలు శిక్ష కూడా ఫార్డర్ స్కామ్లో ఆయనకు పడింది. అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన హీరో అయిపోతున్నాడు. ప్లస్ అది ఇంకోటి, 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేకపోవడం కారణం అంటారా? 2005 నుంచి ఆయన అధికారంలో దూరంగా ఉన్నాడు. సో అది ఏమైనా ఇంపాక్ట్ చూపిందా? లాలూ మీద ఏమైనా సింపతి వచ్చిందంటారా? సింపతి కన్నా ఇదంతా అర్థమెటిక్సే. లాలూకు ఫిక్స్డ్గా 25% మినిమం ఓట్ యాదవ్ ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. సో అది అవుట్ రైట్ గా లాలూకు పడ్డదంటారు. ఇక్కడ మనం ఒకటి గమనించదగ్గ అంశం ఏంటంటే నితీష్ ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసినప్పటికీ క్రమంగా ఆయనకు కూడా పెరుగుతుంది. అయితే ఆయనకు ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఆయన ఈ యాదవ్ డామినెన్స్ను కొంత క్రష్ చేశాడు. యాదవ్ డామినెన్స్ ఇన్ ది సెన్స్ గూండాగిరిని క్రష్ చేశాడు. సో దానివల్ల ఎఫెక్టెడ్ పార్టీస్ ఎక్కువ మంది లాలూ శిష్య బృందమే ఉంటారు. వాళ్ళు న్యాచురల్గా ఎక్కడైతే టాక్టికల్ ఓటు నితీష్ పార్టీ కంటెస్ట్ చేసిన చోట వాళ్ళు కొంతమంది మనస్ఫూర్తిగా చెయ్యరు. మన దగ్గర 2009 ఎలక్షన్లో టీఆర్ఎస్ టీడీపీ కాంబినేషన్లో టీడీపీకి అడ్వాంటేజ్ అయింది కానీ టీఆర్ఎస్ పోయింది, 10 సీట్లే గెలిచింది. సో ఆ రకంగా టాక్టికల్ గా లాలూ ఓటు బ్యాంకు నితీష్ కు ట్రాన్స్ఫర్ కాలేదు, నితీష్ ఓట్ బ్యాంక్ మాత్రం లాలూకు ట్రాన్స్ఫర్ అయింది. డెఫినెట్ గా అదే జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకు లాలూకు ఎక్కువ సీట్లు, ఆయన కంటెస్ట్ చేసిన 100 సీట్లు దాకా కంటెస్ట్ చేస్తే దాదాపు 80-90 గెలిచినా మనం సర్ప్రైజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ కలిసిపోతుంది. అక్కడ ఈయన కొంచెం ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసిన నితీష్ కుమార్ అంత 100% ట్రాన్స్ఫర్ కాదు. ఎందుకంటే నిన్నటి వరకు వాడు తన్నులు తిన్నాడు. నితీష్ కుమార్ వాళ్ళందరినీ దొంగలు అన్నారు, అవమానానికి గురయ్యారు. అవమానం అంటే వాస్తవం అయిండొచ్చు. సో ఆ రకంగా వాళ్ళు ఎఫెక్టెడ్ పార్టీస్ పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేసేందుకు ఆస్కారం లేదు. క్రమక్రమంగా అది ప్యాసిఫై అయ్యేందుకు ఆస్కారం ఉంది. సో అల్టిమేట్గా ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకు వాస్తవం బయటపడుతుంది. సో ఇప్పటికీ ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా మనకు మహాగఠబంధన్ స్పష్టమైన ఆధిక్యత సాధించే దిశగా దూసుకెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. 140 సీట్స్ ప్రస్తుతానికి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇది 150-160కి వెళ్ళిన ఆశ్చర్యం లేని పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పర్ఫార్మెన్స్ కొంత బాగానే ఉంది, బట్ అలయన్స్ పార్ట్నర్స్ మాత్రం దాదాపు 80 స్థానాల్లో కంటెస్ట్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం బాగాలేదు. వాళ్ళంతా కలిపి దాదాపు 10 స్థానాల్లో కూడా ఆధిక్యంలో లేని పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ లెక్కల ప్రకారం. సో చూడాల్సి ఉంటుంది. ఇంకా ట్రెండ్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే, ఇంకా ఒక్క చోట కూడా అధికారికంగా ఫలితాన్ని ప్రకటించలేదు కాబట్టి కౌంటింగ్ మరొక గంట గడిస్తే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. స్టూడియో.